స్టార్ట్. హాయ్ ఎవరీవన్, మనం రొద్దం మండలము మోపురపల్లి దగ్గర ఉన్నాము. వీళ్ళకు పట్టిన దౌర్భాగ్యం ఏందో తెలీదు. చింత చెట్లు అనేవి ఇంకా నాశనం అయిపోతున్నాయి. మన అనంతపూర్ జిల్లా అండ్ సత్యసాయి జిల్లాలో చింత చెట్లు నరుకుతున్నారంటే అట్లా ఇట్లా కాదు. నాకే సిగ్గు అవుతుంది పెట్టడానికి ఇవన్నీ వీడియోస్. డిపార్ట్మెంటల్ చెప్తే లొకేషన్తో సహా పెడితే ఎక్కడన్నా అంటారు. ఫస్ట్ ట్రైనింగ్ పంపించండి స్వామి డిఎఫ్ఓ గారు. ఏంది ఇది? చింత చెట్లు ఇంకేం దొరకవు. చింతకాయ వీళ్ళు ఏం చేస్తున్నారు? కోల్డ్ స్టోరేజ్లో అయ్యా నిద్ర మేల్కొండయా. కోల్డ్ స్టోరేజ్లో చింత చెట్లు ఉంటేనే మీకు చింతకాయ వస్తుంది. మనకు హిందూపూర్ సరౌండింగ్ అయితే సర్వనాశనం. రోజు 40 నుంచి 50 చెట్లు మినిమం చింత చెట్లే పోతున్నాయి. అదిగాక వేప చెట్లు మన రాష్ట్రీయ చెట్టు అండి. వేప చెట్టు అంటే రాష్ట్రీయ చెట్టును చంపుతా ఉంటే నరికేస్తున్నారు కొన్ని వేల చెట్లు రోజుకి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఫారెస్ట్ మినిస్టర్ సార్. మీరు వచ్చినప్పుడు చాలా మీ పైన బాగా చేస్తారని ఉన్నింది. మీరు ఎందుకో రావడం లేదు సార్. ఒకసారి రండి సార్, లేదంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేమే వస్తాము. మా అనంతపూర్ జిల్లా సర్వనాశనం అయిపోతుంది సార్. ఎవరితో చెప్పుకోవాలి? ఒక పక్క ఫారెస్ట్ ఫైర్, అది ఏముండదు. కేల్కతం దుకాన్ బంద్. ఫారెస్ట్ ఫైర్లో ఫారెస్ట్ అంతా కాలిపోతుంది. ఇంకొక 15-20 ఏళ్ళు అడవులు ఉండవు, జనరేషన్ ఉండదు. న్యూ జనరేషన్ చెట్లన్నీ కాలిపోతున్నాయి ప్రతి సంవత్సరము. ఏం చేయాలా? పవన్ కళ్యాణ్ గారు రండి స్వామి. మీ అభిమానులు ఎక్కడ చూసినా ఉన్నారు మాకు. ఈ ఏరియాలో అంతా వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు రండి సార్, ఒకసారి పర్యావరణం చూడండి సార్. మీరు ఇలా సర్వనాశనం అయిపోతున్నాయి. ఏం చేయాలి? నెక్స్ట్ జనరేషన్కి తినడానికి చింతపండు ఉండదు, ఇంపోర్ట్ చేసుకోవాలా మనము. అనంతపూర్ జిల్లాలో మాత్రం దారుణం. చింత చెట్లు మాయమైపోతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు హిందూపూర్లో మీకు రాదండి. ఇంకొక 5 ఏళ్ళలో వేరే బిజినెస్ చూసుకోండి. కోల్డ్ స్టోరేజ్లో ఎట్లా బెల్లం వెళ్ళిపోయినో, మిరపకాయలు ఎట్లా వెళ్ళిపోయినో, చింతపండు కూడా వెళ్ళిపోతుందండి. ఏం చేయాలనుకున్నారు చూడండి. నేను ఊరికే చెప్పడంలే, కడుపు మంటతో చెప్తున్నాను సార్. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. దీనిని ఏముండవు. కేల్కతం దుకాన్ బంద్. చింత చెట్లే కొడుతున్నారు. మొత్తం తమిళనాడుకి తరలిస్తున్నారు సార్. ఒక్క దానికి కూడా పర్మిట్ అనేది ఉండదు. మొత్తం పోతాయి. తమిళనాడుకి తరలిస్తే కరూరు జిల్లా నుంచి తమిళనాడుకి పోతున్నాయి, కర్ణాటకకు పోతాయి. ఇక్కడ కర్ణాటక పావుగూడ నియర్ బై. ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళకి ఏదో అంతో ఇంతో చూసుకుంటారు. ఎవరైనా వస్తే కేల్కతం దుకాన్ బంద్. ప్రతిదీ ఇలాగే జరుగుతున్నాయి. ఏది ఏమి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. వీని భూమి వాడి బిక్కొన్నా, వాని భూమి ఈవిడి బిక్కొన్నా భూమి మాత్రం ఆడే ఉంటుంది. ఏ నష్టము జరగదు. వాడు కోర్టుకు పోయో ఏడో పోయో ఎవరికన్నా డబ్బులు ఇచ్చో ఏదో వాళ్ళు చేసుకుంటారు. కానీ చెట్లు పోతే రావు సార్. పర్యావరణం నాశనం అవుతుంది. నేను నిజంగా చెప్తున్నా. ఈరోజు ఇలా అయితే ఇప్పుడు అడవులు కాలిపోతాయి, ఇక్కడ మొత్తం చెట్లు పోతున్నాయి. ఇంకా ఏ ఎండలు కాక ఇంకేం వస్తాయి సార్? అయ్యా ప్రజలారా మేల్కోండి. మీరు కూడా, మీకు కూడా ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తగ్గిపోతుంది కదా, భూతాపం పెరిగిపోతుంది. అసలు రొద్దం ఏరియాలో ఎడారీకరణ జరిగిపోయింది ఆల్రెడీ. పంటకు పనికిరావు. ఒక్క చెట్టు కను చూపు మేర ఒక్క చెట్టు కనపడదు సార్ ఈ రొద్దం ఏరియాలో. ఇలా కొట్టేస్తా ఉంటే ఇంకేముంటుంది? అయ్యా కలెక్టర్ గారు రండి స్వామి, చూస్తూ రండి. ఒకసారి చూడండి. మీరు చేస్తా అన్నారు, బాగానే ఉంది. మా భాస్కర్ నాయుడు గారితో అడిగారు వేప చెట్లు ఎక్కడ కొడతా. నన్ను అడగండి సార్,
టోటల్ హిస్టరీ ఇస్తా, టోటల్ బయోడేటా 2 జిల్లాల బయోడేటా నేను ఇస్తా. ఇలాగే ఉంటే వరల్డ్ కోర్టుకి వెళ్తున్నా నేను, లేదంటే సుప్రీం కోర్టుకి పోవడానికి నేను రెడీగా ఉన్నాను. మేలుకోండి అయ్యా, చెట్లు కొట్టనీయకుండా చూడండి అని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను. జై హింద్.